నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలోని 17-18 వార్డులో నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనకు మద్దతు పలకాలని నాదెండ్ల మనోహర్ స్థానికులను కోరారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. తీసుకుంటే బాగుంటుంది. लाइट क्या है ఎన్నికల ప్రచారంలో భాగంగా 18వ వార్డు 17వ వార్డు ఇస్లాంపేటలో ప్రతి ఒక్క ఇంటికి కలిసి మేము ఉమ్మడి ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా గతంలో ఏ విధంగా ఉండేదో ఈ మౌలిక సదుపాయాల కల్పనలో ఈ రోజుకి కూడా పరిస్థితులు ఏమాత్రం కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు రాలేదు. ఖచ్చితంగా ఎక్కడైతే ఎక్కువగా పాపం మైనారిటీ ముస్లిమ్స్ ఉంటారో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మన మున్సిపాలిటీ నుంచి ప్రభుత్వం నుంచి అధికంగా కొంచెం నిధులు తీసుకొచ్చి ప్రత్యేకమైన దృష్టి సారించి ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన ఖచ్చితంగా చేయాలి. సైడ్ డ్రైన్లు కానివ్వండి, రక్షిత మంచినీటి పథకం కానివ్వండి, అనేక అంశాలపైన పాపం వీళ్ళు ఎవరితో మాట్లాడుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు. ఒక మహిళ పాపం దాదాపు 10 సార్లు నేను తిరిగాను, ఇంటి పట్టా ఇచ్చామని చెప్పారు, కానీ ఆ ఇంటి పట్టా ఎక్కడుందో, దాని అడ్రస్ ఎక్కడుందో, ఎవరిని అడగాలో మాకు అర్థం కావడం లేదు. కనీసం మీరైనా పట్టించుకోండి అని కుద్దూస్ గారిని నన్ను అడిగినప్పుడు చాలా బాధ కలిగింది. అంటే వాస్తవంగా ఏంటంటే ఈ ఎన్నికల తర్వాత ఈ 5 సంవత్సరాల్లో పలకరించిన నాదుడే లేదు. సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా పాపం ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలు, పెన్షన్స్ గురించి కానివ్వండి, ఇళ్ల స్థలాల గురించి కానివ్వండి, ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్తున్నా కానీ ఎక్కడుందో ఎవరికి తెలియదు. డెఫినెట్గా రేపటి రోజున ముస్లిం మైనారిటీ మహిళలకి ప్రత్యేకంగా
స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు వాళ్ళకి ఏదో విధంగా ఉపాధి కల్పించే విధంగా ఒక అవకాశం కల్పిస్తాం. అదేవిధంగా యువత 10 లక్షల రూపాయలు కనీసం 10 మందికి వాళ్ళు ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళని ప్రోత్సహించే విధంగా తప్పకుండా మనం వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే ఇంకెన్ని రోజులు వీళ్ళు చిన్న చిన్న సైకిల్ షాప్లో, పంచర్ షాప్లో చేతి వృత్తి పనులు చేసుకుంటూ, కార్పెంటరీ పనులు చేసుకుంటూ కుటుంబాలని నడుపుకోవాలంటే బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఆ మార్పు తీసుకొచ్చే విధంగా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారి కొత్త ఆలోచనలతోటి జనసేన పార్టీలో వచ్చిన కొన్ని అభిప్రాయాలు తీసుకుని మేము తప్పకుండా యువతకు ఉపాధి కల్పించే విధంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడానికి అనేక మంది వర్గాలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు నామినేషన్ కు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెనాలి సబ్ కలెక్టర్, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పటిష్ట బందోబస్తు మధ్య నామినేషన్ ప్రక్రియ జరగనుంది. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు గ్రామంలో పలువురు వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలో చేరారు. బట్టు మల్లికార్జునరావు, వంగర వీరయ్య, ఎర్రంశెట్టి, కరుణ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు నక్కానంద్ బాబు సమక్షంలో సుమారు 10 కుటుంబాల వారు వారి అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి నక్కానంద్ బాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఫుడ్ డిపార్ట్మెంట్ నుండి హోటల్స్ అసోసియేషన్ కు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో తెనాలి ఫుడ్ అసోసియేషన్ సభ్యులు తమకు ల్యాండ్ లైన్ కు ఫోన్లు చేసి ఫుడ్ డిపార్ట్మెంట్ వారు మీపై కేసులు నమోదు చేశారని, డబ్బులు ఫోన్ పే చేస్తే అవి లేకుండా చేస్తారని బెదిరింపులకు గురి చేస్తున్న వ్యక్తిపై చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, కనికచెల్ల రమాకాంత్, తోటకూర సుబ్రహ్మణ్యం, కరిసాని కొండారెడ్డి, బొమ్మ సతీష్ రెడ్డి, నందిపాటి సుధీర్ బాబు, గండికోట శివప్రసాద్, అన్నవరపు సురేష్, ఆదిత్య రామకృష్ణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హోటల్స్ అసోసియేషన్ తరఫున టూ టౌన్ పోలీస్ స్టేషన్కి మా హోటల్స్ వారికి ఫుడ్ అథారిటీ అని చెప్పేసి ఒక ఫేక్ కాల్, మనిషి ఎవరో తెలీదు, అతను ఫోన్ చేసి 9985387372 ఆ నెంబర్కి ఫోన్పే కొట్టండి, మీ హోటల్స్ మీద కేసులు బుక్ అయ్యాయని, మీరు ఫోన్పే కొడితే మీరు రిజిస్ట్రేషన్ చేసి మీకు కేసులు లేకుండా చేస్తాం, లేకపోతే మీ మీద కేసులు బుక్ చేస్తే 25,000 పైసలకు మీకు పెనాల్టీలు పడతాయి, జైలు శిక్ష కూడా పడిద్ది అని బెదిరిస్తున్నారు. అసలు ఆ ఫోన్ నెంబరు తెలుసుకోవటం కోసం మేము బిఎస్ఎన్ఎల్ని ఆశ్రయించాం. అది 6300379366 నెంబర్గా మాకు తెలిసింది. అతను శ్రీకాంత్ రెడ్డి అనే అతను ఫోన్ చేస్తున్నాడని చెప్పేసి మాకు తెలిసింది. పోలీసు వారు ఎంక్వైరీ చేసి వారిని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు తెనాలి మా ఆఫీస్ ఉన్న ఏరియాలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన తెనాలి హోటల్ అసోసియేషన్ పరిధిలో చాలామందికి ఈ మధ్యకాలంలో ఫేక్ కాల్స్ వస్తున్నాయి. అది ఏంటంటే మీ హోటల్ మీద కంప్లైంట్ ఉంది, ఆ కంప్లైంట్ మీరు కనుక మేము అరెస్ట్ చేస్తే మాత్రం మీకు చాలా పెనాల్టీ పడుతుంది, 25,000 నుంచి 30,000 దాకా పెనాల్టీ పడుతుంది, మళ్ళీ జైలు శిక్ష కూడా అమలు చేస్తారని చెప్పేసి భయపెడుతున్నారు. తీరా చూస్తే అది ఫేక్ కాల్స్ అని చెప్పి తెలుస్తుంది. దయచేసి ఎవరు కూడా మన హోటల్ అసోసియేషన్ తెనాలి చుట్టుపక్కల పరిధిలో ఎక్కడైనా సరే హోటల్స్ వాళ్ళు ఎవరైనా సరే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. లైసెన్స్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ముందు అందుకనే అందరూ కూడా లైసెన్స్లు తీసుకోమని చెబుతుంది. అదేవిధంగా ఎవరు భయపడకుండా కూడా మన అసోసియేషన్ సంప్రదించండి. మన అసోసియేషన్ నెంబర్లన్నీ గ్రూప్లో ఉన్నాయి. అందరూ కూడా భయపడకుండా ఎటువంటి ఇబ్బంది పడుతుంది. అందుకే దానికోసం ఈ రోజున ఆ పే కాల్స్ వచ్చినటువంటి నెంబర్ గల వ్యక్తి మీద టూ టౌన్లో మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద చర్య కూడా తీసుకుంటారు, పోలీసు వారు చర్య తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము.
చిట్టాంజనేయ స్వామి సెంటర్లో రామ మందిరం వద్ద నిర్వహించిన కళ్యాణ మండపంలో జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ ఉమ్మడి శాసనసభ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించారు. రెండో భద్రాద్రి తెనాల్లో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.